UI UX Python నేర్చుకోండి లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మన పురోగతికి ఈ 6 మన శత్రువులు అనుకుంటే 7వ శత్రువు ఒకటి ఉంది, మనకి తెలియని శత్రువుగా ప్రవేశించేది, అదే గిల్టీ ఫీలింగ్. కానీ ఈ గిల్టీ ఫీలింగ్ లేకపోతే ధర్మం అధర్మం వీటి మధ్య విచక్షణ ఎలా తెలుస్తుంది? ఇదే అంశంపై అంటే గిల్టీ ఫీలింగ్పై ఇవాల్టి రామోయిజం. రామ్ గోపాల్ వర్మ గారు, ఫస్ట్ నాకు చాలా గిల్టీగా ఉంది. ఎందుకు? మీరు ఇన్ని రోజుల నుంచి ఇన్ని క్లాసులు తీసుకున్నా కూడా ఒక్క మాట కూడా నేను వినలేదని. ఎందుకు అంటే వినిపించుకోలేదని. విన్నాను, అంతే, నాకు తెలుసు ఏమీ మారలేదు. కానీ ఎవరో వినరు. అది మీకు చిన్న ఏముంటుందని సాటిస్ఫాక్షన్ కోసం చాలామంది వినరు. సో మీరు ఒక్కరే కాదు దాంట్లో. స్ట్రేంజ్లీ సార్, గిల్టీ ఫీలింగ్ కి తెలుగులో ఏమన్నా అనువాదం ఉందని చూస్తే ఏదో అపరాధ భావం ఇలాంటివి దొరికే తప్ప తెలుగు వాళ్ళకి అసలు గిల్ట్ ఉండదా అనిపించింది. బికాస్ ఆ పదం దొరకలేదు. అపరాధ భావం కూడా ఓకే, ఒక తప్పు చేసిన దానికి అపరాధం అంటే తప్పు, భావం అంటే రైట్ అపరాధం అది అంత కరెక్టా కాదా అని యూనో. యా, బికాస్ ఈ గిల్టీ అనేది ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు క్రైమ్. రైట్, గిల్టీ ఈజ్ గిల్టీ అంటే తను చేసాడని. అవును. గిల్ట్ ఓకే, గిల్ట్ ఈస్ డిఫరెంట్. యా, గిల్టీ ఫీలింగ్ కరెక్ట్. యా యా. మీకు గిల్టీ ఫీలింగ్ అనగానే అంటే వాట్ కమ్స్ టు యువర్ మైండ్? I'll tell you, నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ గిల్టీ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే కోపం ఇందాక చెప్పిన ఏదైతే భావాలు ఉన్నాయో అవన్నీ కూడా అవతలుడి మీద వస్తుంది. కోపం కరెక్ట్. గిల్ట్ అనేది మనం ఫీల్ అవుతాం లోపల. సో ఇట్ ఈస్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్ అది గిల్ట్ అనేది. మీరు గిల్ట్ ఫీల్ అవ్వని రోజు ఆబ్వియస్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఏ ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు గిల్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఎపిసోడ్స్లో అనుకున్నట్టు ఒక సొసైటీని కంట్రోల్, మీరు మనిషి పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్లో పడతాడు లైక్ ఎనీ అదర్ యానిమల్. అవును. కానీ సోషల్ ఆస్పెక్ట్స్లో ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం అనేది మనకి ఇంగ్రెయిన్ చేసేసిన తర్వాత మనకి ఖచ్చితంగా మంచి చెడు అనేది మనకి చెప్పారు. రైట్. కానీ సహజంగా మనిషికి ఎదురు చేయాలని ఉంటుంది. అది ఎవరో దృష్టిలో చెడు అవ్వచ్చు, యూనో, సొసైటీ దృష్టిలో అవ్వచ్చు, అవును, లేకపోతే రిలీజియన్ దృష్టిలో అవ్వచ్చు, లేకపోతే మీ అమ్మ నాన్నలు చెప్పారు, టీచర్ చెప్పారు, మీ పక్కోళ్ళు, వీళ్ళందరూ చెప్పారు అది చెడు. కానీ నేను ఫీల్ అవుతున్నా, నేను చేయకుండా ఉండలేకపోతున్నా, నేను కంట్రోల్ చేయకుండా ఉండలేకపోతున్నా, దాంట్లోంచి గిల్ట్ అని వస్తుంది. యా, దట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు మారల్ ఆస్పెక్ట్, నాట్ రిలీజన్. రైట్. మొరాలిటీ. ఎస్. యూనో. సో అప్పుడు అది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎందుకు అవుతుందంటే మీరు తప్పించుకోరు. మీరు ఆడికి తెలియకపోతే మీరు తప్పించుకోవచ్చు. మీరు చేసిన తప్పు ఒక నేరం నుంచి తప్పించుకోవచ్చు, పోలీసులకు తెలియదు మీరని, లేకపోతే ఎవరు చూడాల మీరు ఆ పని చేయడం, ఎవరు చూడలేదు కాబట్టి మీరు తప్పించుకోవచ్చు. కానీ గిల్ట్ అనేది మీ లోపల ఉంటుంది కాబట్టి మీరు తప్పించుకోలేరు. అప్పుడు అదే ఆయుధంగా వాడి అందరూ గిల్టీ ఫీలింగ్ తెప్పించడానికి ట్రై చేస్తారు. అది ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అది. అప్పుడు ఏముంటుంది? ఇప్పుడు సపోజ్ భార్య భర్తలు ఉన్నారనుకోండి. భార్య భర్తలు ఏమవుతుంది? నేను భార్యని. భార్య అంటే ఏంటి? సమాజం ఒక ముద్ర వేసిన ఒక ఇన్స్టిట్యూషన్ అది. అవును. సో భార్యకే హక్కు ఉంది. భార్య అనే పేరు ఏదో ఉంటుంది, ఎల్లమ్మ పుల్లర ఏదో ఉంటాయి. కానీ భార్య అనే వర్డ్ ఒక లేబుల్, అది డెసిగ్నేషన్. అవును. నన్ను వదిలేసి ఆ అమ్మాయితో ఉంటాడా? అప్పుడేంటి? ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా బ్రాండ్ చేస్తారు. పిల్ల అవ్వలేదు కాబట్టి షీ ఈజ్ దిస్ అని. ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్రెడీ సోషల్ మీరు చేశారు కాబట్టి. అవును. అప్పుడు ఆ అమ్మాయి గిల్టీ ఫీల్ అవుతుంది. ఏదో హోమ్ బ్రేకరా, సుఖంగా సాగుతున్న సంసారాన్ని అది పాడు చేసేసింది, పచ్చగా సాగుతున్న సంసారాన్ని పాడు చేసింది. అరే పచ్చగా సాగుతుంది నీకంటే తెలుసే సుబ్బారావు. అప్పుడు అది పచ్చగా సాగుతుంటే బ్రేక్ అవ్వదు కదా, అవ్వట్లేదు కాబట్టి అయింది అక్కడ. అదేంటి? అప్పుడు ఆ అమ్మాయి ఒక ఇండివిజువల్, ఎవరైతే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నదో ఆడు కూడా ఇండివిజువల్. వాడికి ఆ ఫీలింగ్ ఉంది, ఆ అమ్మాయికి వీడి మీద ఫీలింగ్ ఉంది. సో అది ఒక పర్సనల్ ఆస్పెక్ట్. రైట్. కానీ వాళ్ళిద్దరూ గిల్టీ ఫీల్ అవుతారు. ఎందుకు గిల్టీ ఫీల్ అవుతారు అంటే బికాస్ ఆఫ్ ఆల్రెడీ దేర్ ప్రోగ్రామ్ నీ తప్పు అని చెప్పినాను. అవును, ఆబ్వియస్లీ. యా, యూనో. సో ఇప్పుడు అలా అందుకని మీరు ఏది చేసినా లేకపోతే ఇలా చూసుకోవాలి, అలా చెయ్యాలి, ఇది చేయకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఏదేదైతే మనం పెట్టుకుని ఉన్నామో మన లైఫ్ అంతా ఇప్పుడు ఏంటి? మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏమి చేయాలని చెప్తున్నారు, ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. టు
హ్యావింగ్ టు డూ అండ్ వాంటింగ్ టు డూ ఈ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్లో ఉంటుంది మన లైఫ్ మొత్తం. సూపర్. అసలు ఈ లైన్ కొటేషన్గా పెట్టేసుకోవాలి గోడ మీద. ఇప్పుడు నేను నా వైఫ్ని సినిమాకి తీసుకెళ్ళాలి అని నేను ఫీల్ అయి చేయటానికి అబ్బా తీసుకెళ్ళాలరా బాబు లేకపోతే చంపేస్తుంది నన్ను అనుకోవటంలో ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ అది. సో ఎప్పుడైతే మీకంటే గిల్ట్కి ఫస్ట్ విక్టిమ్ ఎవరు? ఫ్రీడమ్. మీరు ఫిజికల్ ఫ్రీడమ్ కూడా ఓకే, ఎమోషనల్ ఫ్రీడమ్ అనేది దాన్ని కోల్పోతారు. 100% గిల్టీ ఫీలింగ్ ఉంటాయి. అది ఇంకా దారుణం. అవును. ఎందుకంటే కుచించేస్తుంది అది అసలు లోపలికి వచ్చి ఒక దొలి చేస్తుంది అంతే. సో గిల్టీ ఫీలింగ్ అన్నది ఇప్పుడు ఇమోషన్స్ మిగతావన్నీ కూడా కామ, క్రోధ, లోభ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇన్స్టిల్డ్ అంటే ఇన్బిల్ట్ ఇమోషన్స్. ఈ గిల్ట్ మాత్రం మైండ్ అనలైజ్ చేస్తేనే కదా వస్తుంది. అంటే ఇది తప్పు కానీ ఇది రైట్. ఇప్పుడు పాత సినిమాలో చూపించేవారు, లోపల నుంచి ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న నాగేశ్వరరావు బయటకు వచ్చి ఆగు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా అని ఒక అంతరాత్మ వచ్చి చెప్తుంది. అది. సో డూ యూ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద మైండ్ ఆర్ ద హార్ట్? అంటే ఎమోషన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ అంటారు. ఐ డోంట్ థింక్ దర్ ఇన్సెపరబుల్. ఐ మీన్ టెక్నికలీ ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, అనలైజ్ చేసే పవర్ మైండ్కి ఉండొచ్చు. బట్ ఎమోషన్ అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. యూనో ఇప్పుడు ఫీలింగ్ అనేది ఒక ఎమోషన్ ఆబ్వియస్లీ దట్ ఈస్ రిలేటెడ్ టు మీకున్న నాలెడ్జ్ ఏది తప్పు అని మిమ్మల్ని ఎలా ప్రోగ్రామ్ చేశారనే దాంట్లో ఉంటుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది ఎంత సబ్జెక్టివ్ అంటే మెయిన్ నాట్ సబ్జెక్టివ్ కంపారిటివ్ ఆస్పెక్ట్లో అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక మీరు ఎవరో ఏదో చేసిన దాన్ని మీరు తప్పడతారు. అవును. సేమ్ థింగ్ మనము చేస్తున్నాం అనేది అప్పుడు రాదు, ఐడియా రాదు. అప్పుడు ఆర్డర్ ఆఫ్ నేచర్లో ఎవ్రీబడి డస్ దట్. అంటే ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్, ఒక కోడి ఉంది. కోడి మనం చికెన్ బిర్యానీ కోడిని చంపేసాం. సో అప్పుడేంటి చికెన్ బిర్యానీ తినాలనే కోరిక ఏదైతే ఉందో మనలో, సో ఆ కోడి ప్రాణం కన్నా దాని పవర్ ఎక్కువ కాబట్టి మీరు చేశారు. అదే యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ ఒక వెజిటేరియన్ ఉన్నాడు, లేకపోతే యానిమల్స్ అంటే ఒక ఇది ఉన్నాడు ఎవడో ఉంటాడు అనుకోండి, సపోజ్ యానిమల్స్ అంటే ప్రేమ, ఆ ఒట్టి వెజిటేరియనే తింటాడు. ఆడేమంటాడు, అసలు నేను కోడిని చంపేస్తారా, చికెన్ అది కూడా జీవే, ప్రాణి, అవును, దానికి నొప్పి ఉంటుంది, దానికి పిల్లలు ఉంటారు, ఇది అది అని చెప్తారు. అవును. ఆడు చెప్పినోడు కూడా వాడు నడుస్తున్నప్పుడు క్రిములు చచ్చిపోతూ ఉంటాయి. ఆడు వందలు వేలని చంపుతూ ఉంటాడు ఆడు కూడా. అప్పుడు ఎన్ని చచ్చిపోతున్నాయి, ఆడు చచ్చిపోడు కదా. అప్పుడేంటి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఎంతవరకు మీరు ఫీల్ అవుతారని. అప్పుడు మీరు ఎదుటోడిని ఆడు గిల్టీ అని చెప్పినప్పుడు, పెళ్ళి చేసుకున్నా సరే ఎవరితోనే అఫైర్ ఉంది ఆడికి, ఎవరో అమ్మాయితో అని చెప్పినోడికి, వీడు అలాంటి స్థితిలోకి వచ్చే వరకు దాని గురించి తెలియదు. అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ విల్ నెవర్ నో ద పాయింట్. ఇంకోటి, ఇప్పుడు ఒక సంస్థ ఉంటుంది, మ్యారేజ్ ఉందనుకోండి, భార్యాభర్తలు. భార్య అంటే ఇలా ఉండాలి, భర్త చెప్పినట్టు నడుచుకోవాలి, పిల్లలు పెద్దల్ని గౌరవించాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవును. యూనో వాటిల్లో కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీస్లో కాన్ఫ్లిక్ట్లు ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండాలనే ఒక రిస్ట్రిక్షన్. రైట్. మీరు గాడ్ ఫాదర్ టైం నుంచి, రాజుల టైం నుంచి, అంటే గాడ్ ఫాదర్ అంటే అది ఫ్యామిలీ ఫిల్మ్ ఎప్పుడు చెప్తాం, అందుకని చెప్పేది దాని గురించి. సొంత ఫ్యామిలీని కూడా చేస్తాడా, సొంత బ్రదర్ని చేస్తాడా, సొంత భార్యని చేస్తాడు, సొంత భర్తని చేస్తుందంటే భర్త భార్య కాదు, వాళ్ళందరూ మనుషులు, వాళ్ళు వేరే వేరే టైపులు వాళ్ళు. అవును. ఇప్పుడు ఉసామా బిన్ లాదెన్ కూడా కొడుకే, అవును, అతను కూడా అన్నయ్యే, అతను కూడా ఫాదరే. సేమ్ థింగ్ గోస్ విత్ హిట్లర్. కానీ వాళ్ళు ఇండివిజువల్స్గా ఏంటి అన్న దాని మీద మీకు ప్రాబ్లం వస్తుంది. కానీ అన్నయ్య అవటం వలన రాదు, అమ్మ అవటం వలన రాదు, భార్య అవటం వలన రాదు. కరెక్ట్. సో ఈ లింక్ మొత్తం అంతా ఎక్కడ వస్తుంది? మీకు మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అక్కడ వచ్చేసింది. ఎప్పుడైతే మీరు పెరుగుతూ ఉంటారో, మీకు నాలెడ్జ్ పెరిగిన కొద్దీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు దాంతో. రైట్. ఇప్పుడు ఒక భార్యాభర్తలు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు, లివింగ్ రూమ్లో ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది, బయట ఎట్లా తెలుస్తుంది? అప్పుడేంటి, వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారని గిల్టీ ఫీలింగ్. ఎవరైతే ఇన్స్టిగేట్ చేస్తున్నారో, అంతేగా ఇన్స్టిగేట్ చేస్తున్నారో, కానీ వాళ్ళు బతకట్లా. కానీ వీళ్ళు ఎవరు లేకపోతే కేర్ చేసేవారు కాదు.
సో దట్ ఈస్ ద డైకాటమీ ఆఫ్ ద హోల్ థింగ్. అంటే యాక్చువల్లీ పరిస్థితుల్లో ఎవరు ఆదుకోరు లేదా ఎవరు కామెంట్ చేయరు, బట్ యాక్చువల్గా వాళ్ళు ఏదైనా స్టెప్ వాళ్ళ కోసం వాళ్ళ బాగోగుల కోసం చేసుకుంటే దాన్ని తప్పుపడతారంటున్నారు. బట్ సమాజానికి ఒక మెథడాలజీ, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలంటే ఈ గిల్టీ ఫీలింగ్ చాలా అవసరం కదా. 100% అది చెప్తున్నాను మీకు. ఈ 4 థింగ్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ సొసైటీ. ఏది? ఒకటి పోలీసింగ్, లా. సెకండ్ ఈజ్ రిలీజన్. రిలీజన్ ఎందుకు అవసరం? మనకన్నా శక్తి అది, మీరు ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు అని చెప్తుంది. ఓ భయం. థర్డ్ ఏమో మొరాలిటీ. మొరాలిటీ అంటే ఏంటి? మీరు పక్కనోళ్ళు, అంటే అది రిలీజియన్లోకి రాదు, దీనికి రాదు, ఇది తప్పు చేయటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కమాండ్మెంట్స్ ఉందనుకోండి, thou shall not covet thy neighbor. అవును, నైబర్స్ వైఫ్ అన్నారు. అంటే ఈ ఇంట్లో కాకుండా నైబర్స్ వైఫ్ ఉంటే చూడటానికి వీడికి ఒక కోరిక ఉండటానికి ఛాన్స్ ఉంది, అది అవుతుంది అన్న. లేకపోతే రిలీజన్ ఎందుకు పెడతారు అసలు? అది ఆ పాయింటే బెటర్ కదా ఎక్కడ మరో ఆస్పెక్ట్లో. కరెక్ట్. లేకపోతే లాయల్టీ, నీకు ఎప్పటికీ నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి, నీకు బ్రేక్ ఇచ్చాడు అందుకని నీ లైఫ్ అంతా నువ్వు ఒక దీనిలో ఉండాలి, లేకపోతే ఇలాంటివన్నీ పెడతారన్నమాట. యూనో రియాలిటీ ఏముంటుంది అక్కడ? బేసిక్గా ఎవరికైతే మీరు బ్రేక్ ఇచ్చారో ఆడ అనుకోకపోవచ్చు, అది మీకు తెలియదు. అవును, అనుకోవచ్చు అనుకోకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ దట్ పర్సన్, యూనో. బట్ ఓవరాల్గా మీరు కోపం అనేది అవతల మీరు చూపిస్తారు, గిల్ట్ అనేది మీ మీద చూపిస్తారు. అది బిగ్గెస్ట్ డ్యామేజ్. సో బయటికి యూ కాంట్ త్రో ఇట్ బ్యాక్, కాబట్టి ఇట్లా లోపల దహించేస్తుంది, పెరుగుతుంది కూడా విత్ టైం. కరెక్ట్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.